వెల్కమ్ టు టీ షార్ట్స్. ఇండియన్ ఎకానమీలో భాగంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో భాగంగా ఆర్థికాభివృద్ధి కొలమానాలు డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే ఆర్థికాభివృద్ధిని కొలిచే సూచికలేంటి, ఆర్థికాభివృద్ధిని కొలవడానికి ఉత్తమ సూచికగా దేన్ని వాడతారు, అసలు ఆర్థికాభివృద్ధి అనే పదం దేనికి సంబంధించింది అనే దాన్ని మనం అధ్యయనం చేసినట్లయితే ఇక్కడ మనకు ప్రధానంగా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే పదాలను తీసుకుంటే ఇక్కడ ఆర్థిక అభివృద్ధి అనే పదాలు ఇక్కడ మనం వాడుతున్నాం. ఆర్థిక వృద్ధి అనేది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించింది. ఆర్థిక అభివృద్ధి అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించింది. అంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. అంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని ఎట్లా చెప్తున్నామంటే ఇక్కడ ఆర్థిక అభివృద్ధిని కొలవటానికి కొన్ని కొలమానాలు ఉన్నాయి, కొన్ని సూచికలు ఉన్నాయి. ఆ సూచికలను బట్టి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పవచ్చు. మరి ఆ సూచికలను మనం అధ్యయనం చేసే ముందు ఆర్థిక అభివృద్ధి అంటే ఇక్కడ వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదలతో పాటు వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదలతో పాటు సంస్థాగత సాంకేతిక వ్యవస్థాపూర్వక మార్పులను ఆర్థికాభివృద్ధి అంటాం. అంటే ఒక దేశం అభివృద్ధి చెందాలంటే వస్తు సేవల ఉత్పత్తి పెరగాలి. వస్తు సేవల ఉత్పత్తి పెరగాలంటే ఎకానమీలో సాంఘిక మార్పులు రావాలి, నిర్మాణాత్మక మార్పులు రావాలి, వ్యవస్థాపూర్వక మార్పులు రావాలి, సాంకేతిక మార్పులు రావాలి. ఈ మార్పులన్నీ ఎప్పుడైతే ఎకానమీలో వస్తాయో ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. అంటే ఇక్కడ జనరల్గా వస్తు సేవల ఉత్పత్తి పెరగాలంటే ఇక్కడ స్థూల జాతీయోత్పత్తిలో పెరుగుదలను ఆర్థికాభివృద్ధి అంటాం. అంటే స్థూల జాతీయోత్పత్తిలో పెరుగుదలను ఆర్థికాభివృద్ధి అనొచ్చు, వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదలను ఆర్థికాభివృద్ధి అనొచ్చు. అంటే స్థూల జాతీయోత్పత్తి పెరగాలంటే వాస్తవానికి 3 రంగాల అభివృద్ధి చెందాలి. ఎకానమీలో ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగము అని 3 రంగాలు ఉంటాయి. ఇక్కడ ప్రాథమిక రంగము ప్రైమరీ సెక్టార్. ప్రాథమిక రంగము అంటే దీనిని ఏమొస్తాయి ప్రాథమిక రంగం కిందికి అంటే వ్యవసాయము, అడవులు, మత్స్య సంపద, పశుపోషణ, గనులు మొదలగునవి ప్రాథమిక రంగం కిందికి వస్తాయి. ద్వితీయ రంగం అంటే తయారీ రంగము, నిర్మాణ రంగము, విద్యుత్తు, చమురు, గ్యాసు, నీటి సప్లై ఇవన్నీ కూడా ద్వితీయ రంగంలో భాగం. తృతీయ రంగంలో వ్యాపారము, హోటళ్ళు, రెస్టారెంట్లు, బ్యాంకులు, బీమా, ప్రభుత్వ పాలన, రియల్ ఎస్టేటు, దాని తర్వాత సామాజిక సేవలైన మరి ఉపాధ్యాయులు, అధ్యాపకులు, డాక్టర్లు, ఇంజనీర్లు మొదలగు వారందరూ కూడా తృతీయ రంగం కిందికి వస్తారు. అంటే ప్రాథమిక రంగంలో, ద్వితీయ రంగంలో, తృతీయ రంగంలో ఉత్పత్తి పెరిగినప్పుడు స్థూల జాతీయోత్పత్తి పెరుగుతుంది. స్థూల జాతీయోత్పత్తి పెరిగిందంటే ఆ దేశం అభివృద్ధి చెందిన దేశం అవుతుంది. మరి భారతదేశాన్ని ఎందుకు అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్తున్నామంటే ఇక్కడ ఆర్థికాభివృద్ధి భారతదేశం అని ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదలతో పాటు సంస్థాగత సాంకేతిక వ్యవస్థాపూర్వక నిర్మాణాత్మక మార్పులతో కూడుకున్న ప్రక్రియనే ఆర్థికాభివృద్ధి అంటాం. ఎప్పుడైతే ఈ మార్పులన్నీ ఎకానమీలో వస్తాయో ఆల్టర్నేట్గా 3 రంగాల ఉత్పత్తి పెరిగి ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. అంటే మరి ఈ ఆర్థికాభివృద్ధిని కొలవటానికి అనేక కొలమానాలు మనం చదువుకునే ముందు ఆర్థికాభివృద్ధి అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించింది. ఆర్థికాభివృద్ధి అనేది వాస్తవానికి మనకు గుణాత్మకమైనది. ఆర్థికాభివృద్ధిని కొలవలేము. ఇది కంటికి కనిపించదు.
దీన్ని కొలవలేము, ఇది గుణాత్మకమైనది, ఇది దీర్ఘకాలిక ప్రక్రియ, ఇది నిరంతర ప్రక్రియ. ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వ జోక్యం కంపల్సరీ అవసరము. ఎన్నిటితో కూడుకున్నదే ఆర్థికాభివృద్ధి కాబట్టి ఆర్థికాభివృద్ధిని కొలవటానికి అనేక సూచికలు ఉన్నాయి. అందులో ఒక సూచిక ఏంటంటే స్థూల జాతీయోత్పత్తి ఆర్థికాభివృద్ధిని కొలవటానికి ఒక సూచికగా దీన్ని మనం వాడతాం. అంటే గ్రాస్ నేషనల్ ఇన్కమ్, స్థూల జాతీయోత్పత్తి పెరుగుతుందంటే ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది అని మనం చెప్పవచ్చు. ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం 5వ స్థానాన్ని ఆక్రమించింది. అంటే ప్రపంచంలో బిగ్గెస్ట్ ఎకానమీ యొక్క స్టేటస్ను దేని ఆధారంగా ఇస్తారు అంటే వైశాల్యాన్ని బట్టిస్తారా, జనాభాను బట్టిస్తారా, మరి జీడిపిని బట్టిస్తారా, జిఎన్పిని బట్టిస్తారా, మరి తలసరి ఆదాయాన్ని బట్టిస్తారంటే ప్రపంచంలో బిగ్గెస్ట్ ఎకానమీ స్టేటస్ ఆ దేశం యొక్క జీడిపిని పరిగణలోకి తీసుకొని ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ హోదాలను డిక్లేర్ చేస్తారు. అంటే ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశాల్లో భారతదేశం ప్రజెంట్ 5వ స్థానంలో ఉంది. 5వ స్థానంలో ఉంది అని ఎలా చెప్తున్నా అంటే ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు అకార్డింగ్ టు 2024 ఇన్ఫర్మేషన్. ఇది కరెంట్ ఎకానమీ సంబంధించిన సమాచారం. అంటే ఈ బిగ్గెస్ట్ ఎకానమీ స్టేటస్ అనేది జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి ఆధారంగా ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ యొక్క హోదాలను కేటాయిస్తారు. మరి ఇప్పుడు యుఎస్ఏ బిగ్గెస్ట్ ఎకానమీ, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో. మరి యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా $28.783 బిలియన్ అమెరికా యొక్క జీడిపి. అంటే $28.783 బిలియన్ ఫస్ట్ ప్లేస్లో అమెరికా ఉంటే, ఇక్కడ చైనా $18.536 బిలియన్ చైనా జీడిపి. సెకండ్ బిగ్గెస్ట్ ఎకానమీ చైనా. థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీ జర్మనీ. మనం తీసుకుంటే ఇక్కడ జర్మనీ వాస్తవానికి $4.590 బిలియన్, $4.590 బిలియన్ ఇక్కడ జర్మనీ. ఇక్కడ మనం జనరల్గా మనం చూస్తే ఇక్కడ 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. జపాన్ $4.12 బిలియన్ జపాన్ ఉంది. ఇక్కడ ఇండియా చూస్తే $3.942 బిలియన్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఉంది. అంటే ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలను వరుస క్రమంలో గుర్తించుము, అసెండింగ్ ఆర్డర్లో గుర్తించుము, డిసెండింగ్ ఆర్డర్లో గుర్తించు అన్నప్పుడు మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. అమెరికా ఫస్ట్, చైనా సెకండ్, జర్మనీ థర్డ్, జపాన్ ఫోర్త్, ఇండియా ఫిఫ్త్. అయితే ఇటీవల భారతదేశం ఫ్రాన్స్ దేశాన్ని, ఇంగ్లాండ్ దేశాన్ని అధిగమించి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అంటే గతంలో భారతదేశం 7వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండే. అంటే ఇక్కడ ఇంగ్లాండ్, ఫ్రాన్స్ల తర్వాత 7th ప్లేస్లో ఉంటే వాస్తవానికి మనది ఇవాళ 2 దేశాలను అధిగమించి మరి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందంటే మరి ప్రపంచంలో అంటే మనం భవిష్యత్తులో భారతదేశం 2030 నాటికి 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంచనా వేస్తున్నారు. మరి అది ఎంతవరకు మనం సమంజసం అవుతుంది అనేది 2030 వరకు చూడాలి. ఇప్పటి వరకు అయితే 5వ బిగ్గెస్ట్ ఎకానమీగా చెప్పవచ్చు. అంటే 7 నుంచి 5కు అంటే ర్యాంకు తగ్గిందంటే 7వ స్థానం నుంచి 5వ స్థానానికి ర్యాంకు తగ్గిందంటే ఇక్కడ మన జీడిపి పెరిగింది. జీడిపి పెరిగిన దాన్ని బట్టి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా చెప్పడానికి చక్కటి నిదర్శనం ఇక్కడ జీడిపి కూడా ఒక నిదర్శనంగా మనం చెప్పవచ్చు. మరి ఇది ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలకు సంబంధించిన మరొక అంశం. ఇంకా ఆర్థిక అభివృద్ధిని కొలవటానికి
మరొక సూచి ఇక్కడ మానవ అభివృద్ధి సూచి. దీన్ని మనం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటాం. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే దీన్ని మానవ అభివృద్ధి సూచిక అంటారు. మానవ అభివృద్ధి సూచిక ఆర్థికాభివృద్ధిని కొలవటానికి తాజా సూచిక, వర్తమాన సూచిక, లేటెస్ట్ సూచిక HDI. ఈ సూచికను 1990వ సంవత్సరంలో UNO అనుబంధ సంస్థ UNDP రూపొందించింది. మరి ఈ సూచికను 1990వ సంవత్సరంలో UNO అనుబంధ సంస్థ UNDP రూపొందిస్తే, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఈ సంస్థ రూపొందిస్తే ఈ సూచిని 1997వ సంవత్సరంలో పాకిస్తాన్ దేశానికి చెందిన ఆర్థికవేత్త మెహబూబుల్ హక్కు ప్రచారంలోకి తీసుకురావటం జరిగింది. అంటే మనకు ఎలా అడుగుతాడు క్వశ్చను, ఆర్థికాభివృద్ధిని కొలవటానికి ఈ క్రింది వానిలో ఉత్తమ సూచిక. నెంబర్ 1 భౌతిక జీవన ప్రమాణ సూచిక, మానవ అభివృద్ధి సూచిక, మానవ పేదరిక సూచిక, బహుళ పేదరిక సూచిక అన్నప్పుడు అక్కడ మనం ఆన్సర్ అనేది మానవ అభివృద్ధి సూచిక చేయాలి. మానవ అభివృద్ధి సూచికను ఎవరు రూపొందించడం జరిగింది అంటాడు. UNO అనుబంధ సంస్థ UNDP, యునెస్కో, యూనిసెఫ్, WHO అంటాడు. UNDP రూపొందించి మానవ అభివృద్ధి సూచికను ప్రచారంలో తెచ్చిన ఆర్థికవేత్త అంటాడు అమర్త్య సేన్, మెహబూబుల్ హక్, పాల్ స్ట్రీటన్, పాల్ షాముల్సన్ అంటాడు. అంటే అప్పుడు మెహబూబుల్ హక్ అనే ఒక ఆర్థికవేత్త ప్రచారంలోకి తీసుకురావటం జరిగింది. మరి ఈ మానవ అభివృద్ధి సూచికలో ఎన్ని అంశాలు తీసుకొని ఒక దేశ ఆర్థికాభివృద్ధిని కొలుస్తారంటే, మానవ అభివృద్ధి సూచికలో 3 అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఆ 3 అంశాలు ఏంటి అంటే, 1 అక్షరాస్యత, 2 ఆయు ప్రమాణము, 3 తలసరి ఆదాయము. ఈ 3 అంశాలను తీసుకొని మానవ అభివృద్ధి సూచిక ద్వారా ప్రపంచ దేశాల అభివృద్ధిని కొలుస్తారు. అంటే ఇప్పుడు మానవ అభివృద్ధి సూచికలో తీసుకునే అంశాలు 1 అక్షరాస్యత, లిటరసీ. 2ది ఆయు ప్రమాణం. 3ది తలసరి జీడిపి. ఈ 3 అంశాలు పరిగణలోకి తీసుకుంటారు. ఈ 3 అంశాలు పరిగణలోకి తీసుకొని మానవ అభివృద్ధి సూచిక ద్వారా ప్రపంచ దేశాల అభివృద్ధిని అంచనా వేస్తారు. అయితే ఇక్కడ వాస్తవానికి మానవ అభివృద్ధి సూచి విలువ 0 నుండి 1 మధ్య ఉంటుంది. 0 నుండి 1 మధ్య ఉంటుంది. మరి మానవ అభివృద్ధి సూచి ద్వారా ప్రపంచ దేశాల అభివృద్ధిని అంచనా వేయటానికి దీనికి ఫార్ములా ఏం వాడతారంటే, ఇక్కడ HDIకి ఫార్ములా సాధించిన విలువ మైనస్ కనిష్ట విలువ బై గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ, యాక్చువల్ వాల్యూ మైనస్ మినిమం వాల్యూ బై మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. ఈ ఫార్ములాను వాడి ప్రపంచ దేశాల అభివృద్ధిని గణిస్తారు. మరి ఇక్కడ సాధించిన విలువ కనిష్ట విలువ, గరిష్ట విలువ, కనిష్ట విలువ. అయితే ఇక్కడ అక్షరాస్యతకు వాస్తవానికి గరిష్టము 100 తీసుకుంటారు, కనిష్టము 0 తీసుకుంటారు. ఇక్కడ ఆయు ప్రమాణం గరిష్టం 85 సంవత్సరాలు తీసుకుంటారు, కనిష్టం 20 సంవత్సరాలు తీసుకుంటారు. తలసరి జీడిపి గరిష్టం $75,000 తీసుకుంటారు, కనిష్టం $100 తీసుకుంటారు. అంటే ఈ విధంగా కనిష్ట గరిష్ట వాల్యూలు ఇలా నిర్ణయిస్తారు. అక్షరాస్యత 100 గరిష్టం, కనిష్టం 0, ఆయు ప్రమాణం 85 గరిష్టం, కనిష్టం 20, తలసరి జీడిపి $75,000, మ్యాక్సిమం మినిమం $100 తీసుకుంటారు. తీసుకొని ప్రపంచ దేశాల అన్ని దేశాల అభివృద్ధిని గణన చేస్తారు, అన్ని దేశాల అభివృద్ధిని కొలుస్తారు. ఇప్పుడు ఈ సూచీలో మనం జనరల్గా తీసుకుంటే ఒక కాన్సెప్ట్ మనం తీసుకుంటే ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఇప్పుడు భారతదేశం యొక్క అక్షరాస్యత 70 అనుకోండి.
ఇప్పుడు సాధించింది 70, అంటే ఇక్కడ సాధించిన వాల్యూ 70, కనిష్టము 0, గరిష్టము 100, కనిష్టము 0. అప్పుడు ఈ 70 జీరోలోకి వెళ్ళి తీసేస్తే 70, 100లోకి వెళ్ళి 0 తీసేస్తే 100. అంటే ఇక్కడ మనకు వాస్తవానికి 0.7 అంటే ఇక్కడ 700/100 వేస్తే మనకు ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే 700 అంటే 0.100 కాబట్టి 0.7 మనకి ఇందులో పాయింట్లు వచ్చినాయి. అక్షరాస్యతలో 0.7 వచ్చినాయి. మరి ఇందులో వచ్చిన పాయింట్లు, ఇందులో వచ్చిన ఈ మూడిట్లో వచ్చిన పాయింట్లను కూడి యావరేజ్ తీస్తే అక్కడ 0 నుండి 1 మధ్య వస్తుంది. అంటే ఆ వచ్చిన పాయింట్లను బట్టి, ప్రతి దేశానికి వచ్చిన పాయింట్లను బట్టి ఇలా ర్యాంకులు ఇచ్చుకుంటూ పోయి మానవ అభివృద్ధి ఆధారంగా ఏ దేశం ముందంజలో ఉంది, ఏ దేశం వెనకంజలో ఉందని చెప్తారు. అంటే ఈ గణించగా వచ్చిన వాల్యూ 0.5 లోపు ఉంటే అవి లో హ్యూమన్ డెవలప్డ్ కంట్రీస్. 0.5 నుంచి 0.8 మధ్య ఉంటే మిడిల్ హ్యూమన్ డెవలప్డ్ కంట్రీస్. ఇక్కడ కంట్రీస్. నెక్స్ట్ 0.8 కంటే ఎక్కువ ఉంటే హై హ్యూమన్ డెవలప్డ్ కంట్రీస్. అంటే అధిక మానవ అభివృద్ధి దేశాలు, మధ్యస్థాయి మానవ అభివృద్ధి దేశాలు, తక్కువ స్థాయి మానవ అభివృద్ధి దేశాలు. వీటిని మనం ఎట్లా చెప్పొచ్చు అంటే, ఇంకా ఎలా చెప్పొచ్చు అంటే, ఇక్కడ 0.5 కంటే తక్కువ ఉంటే, 0.5 కంటే తక్కువ ఉంటే అంటే అల్పాభివృద్ధి దేశాలు అంటారు, అంటే వెనకబడిన దేశాలు అంటారు. 0.5 లోపు ఉంటే 0.5 అంటే లోయర్ ఇన్కమ్ కంట్రీస్ అంటాం, మరి 0.5 నుంచి 0.8 మధ్య ఉంటే మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అంటాం. 0.8 కంటే ఎక్కువ ఉంటే హయ్యర్ ఇన్కమ్ కంట్రీస్ అంటాం. అంటే ఇది వెనకబడ్డ దేశాలు, ఇక్కడ అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలుగా ఇలా పరిశీలిస్తారు. అంటే ఈ విధంగా అభివృద్ధి చెందని దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలుగా పరిగణిస్తారు. మరి ప్రతి సంవత్సరం యుఎన్ఓ అనుబంధ సంస్థ యుఎన్డిపి మరి ఈ 3 పారామీటర్లు తీసుకొని ప్రపంచ దేశాల అభివృద్ధిని గణన చేస్తుంది. మరి ఇప్పుడు 2023-24 మానవ అభివృద్ధి సూచి ప్రకారం భారతదేశం 193 దేశాలలో 193 దేశాల్లో భారతదేశానికి వచ్చిన ర్యాంకు 134వ స్థానం. అంటే 193 దేశాల్లో భారతదేశానికి వచ్చిన ర్యాంకు 134 అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మానవ అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉన్న టాప్ 3 దేశాలు చూస్తే ఇక్కడ వాస్తవానికి స్విట్జర్లాండ్ 0.967, అంటే స్విట్జర్లాండ్ కూడా ఒక పాయింట్ లేదు, స్విట్జర్లాండ్ కూడా ఒక అంకెకు చేరుకోలేదు, కేవలం ఒక అంకెకు ఇంకా దగ్గరలో ఉంది. అంటే స్విట్జర్లాండ్ 0.967 పాయింట్లతో 193 దేశాల్లో ఫస్ట్ ర్యాంకు కైవసం చేసుకుంటే, రెండవది నార్వే 0.966 పాయింట్లతో నార్వే 2వ స్థానంలో ఉంది. మరి తర్వాత ఐస్లాండ్ 0.959, ఇక్కడ 0.959 పాయింట్లతో 3వ ప్లేస్లో ఉంది, నార్వే 2వ ప్లేస్లో ఉంది, స్విట్జర్లాండ్ 0.967తో మొదటి ప్లేస్లో ఉంది. అంటే ఇక్కడ మొదటి 3 దేశాలు మనం, చివరి 3 దేశాలు అంటే 193 దేశాల్లో 193వ దేశం, 192వ దేశం, 191వ దేశాన్ని మనం పరిశీలించినట్లయితే మానవ అభివృద్ధిలో ఇక్కడ 193వ దేశం ఏంటంటే సోమాలియా. అంటే మానవ అభివృద్ధిలో చివరి ప్లేస్లో ఏ దేశం ఉందంటే సోమాలియాకు వచ్చిన పాయింట్లు 0.380, అంటే ఇక్కడ 0.380తో లాస్ట్ ప్లేస్లో సోమాలియా ఉంది. అంటే 193ది. అంటే 192 సౌత్ సూడాన్, 192 సౌత్ సూడాన్ అంటే సౌత్ సూడాన్కు వచ్చిన పాయింట్లు 0.381, అంటే 0.381 పాయింట్లతో
92వ ప్లేస్లో సౌత్ సూడాన్ ఉంది. తర్వాత సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. మరి సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ వచ్చిన పాయింట్లు 0.387, అంటే 0.387తో సౌత్ అంటే సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 191ది, సౌత్ సూడాన్ 192, సోమాలియా 193. అంటే మనం టాప్ 3 దేశాలు చూస్తే టాప్ 3 దేశాలు ఏమున్నాయి అంటే ఫస్ట్ స్విట్జర్లాండ్ ఉంది, సెకండ్ నార్వే ఉంది, మూడోది ఐస్లాండ్ ఉంది. మరి లాస్ట్ దేశాల్లో సోమాలియా ఉంది, సౌత్ సూడాన్ ఉంది, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఉంది. అంటే ఈ 193 దేశాల్లో భారతదేశం యొక్క ర్యాంకు మనం చూసినామంటే 134వ స్థానం. మనకొచ్చిన పాయింట్లు ఎంత అంటే 0.644. అంటే 0.644 అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. 0.5 కంటే తక్కువ ఉంటే వెనకబడిన దేశాలు, 0.5 నుంచి 0.8 మధ్య ఉంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు, 0.8 కంటే ఎక్కువ ఉంటే అభివృద్ధి చెందిన దేశాలు అంట. మరి ఇప్పుడు భారతదేశం ఏ దేశం అంటే అభివృద్ధి చెందుతున్న దేశం. అంటే భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం, ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీగా మనం ఎట్లా చెప్పినామంటే ఆర్థిక అభివృద్ధిని కొలవటానికి ఉత్తమైన సూచిక మానవ అభివృద్ధి సూచిక. కాబట్టి ఆ మానవ అభివృద్ధి సూచిక ప్రకారం మనం 0.5 కంటే ఎక్కువ ఉన్నాం, 0.8 కంటే తక్కువ ఉన్నాం. అంటే మనం 0.5 to 0.8 మధ్యలో ఉన్నాం. కాబట్టి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా లేటెస్ట్ ఇండెక్స్ ప్రకారం చెప్పవచ్చు. మరి ఇప్పుడు వాస్తవానికి లేటెస్ట్ సమాచారాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే మానవ వనరులు అంటే హ్యూమన్ రిసోర్సెస్, దేశంలో ఉన్న జనాభాను మానవ వనరులు అంటారు. మరి దేశంలో ఉన్న జనాభాను మానవ వనరులు అంటారంటే ఇక్కడ ప్రజెంట్ మానవ వనరులో ప్రపంచంలో మానవ వనరులు ఎక్కువ ఉన్న దేశాల్లో భారతదేశం మొదటి స్థానం, చైనా ఇప్పుడు సెకండ్ ప్లేస్, ఇండియా ఫస్ట్ ప్లేస్ పాపులేషన్లో మానవ వనరులు. భౌగోళిక పరంగా భారతదేశం 7వ పెద్ద దేశం. భౌగోళిక పరంగా, జాగ్రఫికల్ పరంగా అంటే జాగ్రఫికల్ పరంగా 7వ పెద్ద దేశం, మానవ వనరులో మొదటి పెద్ద దేశం అయినప్పటికీ మానవ వనరుల నాణ్యతలో 134వ స్థానం ఉంది. మనం 134వ స్థానంలో ఉండటం ఇది చింతించదగ్గ విషయము, ఇది బాధపడవలసిన విషయము. కాబట్టి విద్యా నైపుణ్యాన్ని పెంపొందించడం ద్వారా, ఆరోగ్య నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా, అంటే మన ప్రభుత్వం మానవ వనరుల మీద ఎక్కువగా పెట్టుబడులు పెట్టినట్లయితే, మానవ వనరుల మీద ఎక్కువ పెట్టుబడులు పెట్టినట్లయితే విద్యా నైపుణ్యాలు పెరిగి, ఆరోగ్య నైపుణ్యాలు పెరిగి మానవ అభివృద్ధిలో మనకంటూ ఒక స్థానం అనేది ప్రపంచ దేశాల్లో ఉంటుంది. మరి వాస్తవానికి మన ప్రభుత్వం ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ మానవ వనరుల మీద చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఇది ఆర్థిక అభివృద్ధిని కొలవటానికి ఒక తాజా సూచికగా, వర్తమాన సూచికగా దీన్ని మనం మానవాభివృద్ధి సూచిక అని చెప్పుకున్నాం. నెక్స్ట్ మనం చూస్తే సూచికలు భారతదేశ స్థానాన్ని చూస్తే ప్రపంచ మరియు పర్యాటక అభివృద్ధి సూచి అంటే వరల్డ్ అండ్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ ఇండెక్స్. మరి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2024 ప్రకారం భారతదేశం 39వ స్థానంలో ఉంది. అంటే ఇక్కడ కూడా మనం టాప్ 10లో ఇక్కడ మనం లేము. ప్రపంచ మరియు పర్యాటక అభివృద్ధి సూచి ప్రకారం భారతదేశం 2024 ప్రకారం 39వ స్థానంలో ఉంది. అదే 2023 లాజిస్టిక్ సామర్థ్య సూచి ప్రకారం, లాజిస్టిక్ సామర్థ్య సూచి అంటే లాజిస్టిక్ అంటే అర్థము మనకు రైలు మార్గాల్లో కానీ, రైల్ ట్రాన్స్పోర్ట్లో కానీ, రోడ్డు ట్రాన్స్పోర్ట్లో కానీ, ఎయిర్ ట్రాన్స్పోర్ట్లో కానీ, మరి షిప్ ట్రాన్స్పోర్ట్లో కానీ ఇక్కడ ఓన్లీ మనం సరుకు రవాణాను లాజిస్టిక్ అంటాం. అంటే గూడ్స్ రవాణా, ప్రయాణికుల రవాణా ఉంటుంది, గూడ్స్ రవాణా ఉంటుంది. మనుషులను తీసుకుపోవటానికి ప్రయాణికుల రవాణా అంటాం, వస్తువులను తీసుకుపోవటానికి గూడ్స్ రవాణా అంటాం. ఈ గూడ్స్ రవాణానే లాజిస్టిక్ అంట. ఈ లాజిస్టిక్ మరి సామర్థ్య సూచి ప్రకారం 2023 లాజిస్టిక్ సామర్థ్య సూచి ప్రకారం భారతదేశం 38వ స్థానంలో ఉందంటే ఇక్కడ కూడా భారతదేశం చాలా వెనకబడి ఉంది అని అర్థం. ఈ ఇన్ఫర్మేషన్ యాజ్
పర్ 2023-24 ఇండియన్ ఎకనామిక్ సర్వే ఇన్ఫర్మేషన్, ఇండియన్ ఎకనామిక్ సర్వే ఇన్ఫర్మేషన్, ఇండియన్ ఎకనామిక్ సర్వే సోషియో, ఇండియన్ ఎకనామిక్ సర్వే ఇన్ఫర్మేషన్ ఇది. ఈ సర్వే ప్రకారం, భారతదేశ ఆర్థిక సర్వే ప్రకారం ఇక్కడ మనకు ఈ సూచీలు, భారతదేశ ఆర్థిక సర్వే ప్రకారం ఈ సూచీలు ఇప్పుడు సరుకుల ఎగుమతులు, వస్తువులను ఎగుమతి చేయటంలో, మనం వస్తువులను ఎగుమతి చేయటంలో, భారతదేశం వస్తువులను ఎగుమతి చేయటంలో 22 ప్రకారం 18వ స్థానంలో ఉంది, 18వ స్థానంలో ఉంది. నెక్స్ట్ సరుకుల దిగుమతి, అంటే ఇక్కడ వస్తువుల ఎగుమతి ఉంటుంది, వస్తువుల దిగుమతి ఉంటుంది, రెండు ఉంటాయి. వస్తువుల ఎగుమతులు వేరు, వస్తువుల దిగుమతులు వేరు. సేవల ఎగుమతులు వేరు, సేవల దిగుమతులు వేరు. అంటే మనకు జనరల్గా వస్తువుకు సేవకు తేడా ఏంటంటే, ఇప్పుడు పెన్ను ఉంది వస్తువు, ఇప్పుడు కారు ఉంది వస్తువు, బైక్ ఉంది వస్తువు, పెట్రోల్ ఉంది వస్తువు, మరి ఇట్లా రాళ్ళు ఆభరణాలు వస్తువు, రెడీమేడ్ వస్త్రాలు వస్తువు, సాఫ్ట్వేర్ సర్వీసెస్, ట్రావెల్ సర్వీసెస్, టూరిజం సర్వీసెస్, వీటిని సేవలు అంటాం. మరి ఇక్కడ మన కంటికి కనిపించే వాటిని వస్తువులు అంటాం, కంటికి కనిపించని వాటిని సేవలు అంటాం. ఇక్కడ వస్తువులు అంటే సరుకుల ఎగుమతులు, అంటే వస్తువుల ఎగుమతులో 2022 ప్రకారం భారతదేశం 18వ స్థానం, 2022 ప్రకారం భారతదేశం 18వ స్థానం. అదే సరుకుల దిగుమతులో, అంటే వస్తువుల దిగుమతులో 2022 ప్రకారం భారతదేశం ఎన్నో స్థానం అంటే 9వ స్థానం. అంటే ఎక్స్పోర్ట్లలో 18th, ఇంపోర్ట్లలో 9th ప్లేస్లో ఉన్నాం. అదే సేవల ఎగుమతులు చూస్తే 2022 ప్రకారం, అంటే సేవల ఎగుమతులు 2022 ప్రకారం సేవల ఎగుమతుల్లో 7వ స్థానం భారతదేశం ఆక్రమించింది, 7వ స్థానం భారతదేశం ఆక్రమించింది. మరి ఇప్పుడు జనరల్గా సేవల దిగుమతులు, సర్వీస్ ఇంపోర్ట్స్లో సేవల దిగుమతుల్లో భారతదేశం 8వ స్థానం ఆక్రమించింది. అంటే చూడండి, సర్వీస్ ఎక్స్పోర్ట్స్లో 7th ప్లేస్, సర్వీస్ ఇంపోర్ట్స్లో 8th ప్లేస్ ఇండియా ఉందంటే ఎక్కడ కూడా ఏ సూచీలో కూడా మనం టాప్ 5thలో మనం కనపడతాలేదు. ఇక్కడ అంతర్జాతీయ పర్యాటకుల రాక, అంతర్జాతీయ పర్యాటకుల రాక 2022 ప్రకారం, అంటే అంతర్జాతీయ పర్యాటకులు మన దేశాన్ని సందర్శించటంలో, అంటే విదేశీ పర్యాటకులను ఆకర్షించటంలో భారతదేశం 2022 ప్రకారం 17వ స్థానంలో ఉంది. అంటే చాలా ఇక్కడ వెనకబడి ఉంది, ఇక్కడ కూడా చాలా వెనకబడి ఉంది భారతదేశం అని అర్థం ఇక్కడ. మరి ఇక్కడ మనం జనరల్గా మనం ఒక్కసారి చూస్తే ఈ 2022 ప్రకారం రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ ఎగుమతి దేశం, అంటే స్మార్ట్ ఫోన్లను అత్యధికంగా ఎగుమతి చేసే దేశాలలో ప్రపంచంలో భారతదేశం రెండో దేశంగా అవతరించింది. ఇది ఒక్క దాంట్లో మాత్రం భారతదేశం టాప్ 5thలో ఉంది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, స్మార్ట్ ఫోన్ ఎగుమతి చేసే దేశాల్లో భారతదేశం యొక్క స్థానం 2వ స్థానం. అంటే మన దేశ ఫోన్లు కానప్పటికీ విదేశీ కంపెనీలను మన దేశంలోకి అనుమతించి, మన దేశంలో ఆ ఫోన్లు తయారైన తర్వాత ఆ స్మార్ట్ ఫోన్లను మన దేశం నుండి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే దేశాల్లో భారతదేశం 2వ స్థానంలో ఉన్నది. ఇక్కడ ఇది ఒకటి. ఇక జీడిపి స్టాక్ మార్కెట్, అంటే స్టాక్ మార్కెట్ అంటే షేర్ల కొనుగోలు అమ్మకాలు జరిగే ప్రదేశాన్ని స్టాక్ మార్కెట్ అంటాం. అంటే షేర్ల కొనుగోలు అమ్మకాలు జరిగే ప్రదేశాన్ని స్టాక్ మార్కెట్ అంటాం. అంటే ఈ స్టాక్ మార్కెట్, జీడిపి స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో 5వ స్థానం భారతదేశం ఆక్రమించింది. అంటే జీడిపి క్యాపిటల్, అంటే స్టాక్ మార్కెట్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ దేశాలలో ప్రపంచంలోనే భారతదేశం 5వ స్థానం ఆక్రమించిందంటే మనం అర్థం చేసుకోవాలి. తర్వాత టెలికాం, కంప్యూటర్ సేవల ఎగుమతులు,
అంటే టెలికాం కంప్యూటర్ సేవల ఎగుమతిలో కూడా భారతదేశం ఎన్నో స్థానం ఆక్రమించిందంటే ఇక్కడ 2వ స్థానం ఆక్రమించిందని చెప్పుకోవచ్చు. ఆర్థిక అభివృద్ధిని కొలవటానికి అనేక సూచికల గురించి మనం అధ్యయనం చేయటం జరిగింది. ఎన్ని సూచికల కంటే ఉత్తమమైన సూచిక మానవ అభివృద్ధి సూచిక కాబట్టి దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.